పెరోల్ ఇవ్వాలని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తప్పుడు సిఫార్సు లేఖలు ఇచ్చారు. మరి హోంశాఖ పెరోల్ ఇవ్వడం కుదరదని, రిజెక్ట్ చేసిన, వద్దని చెప్పిన, మరి వీటన్నిటినీ కాదని వీటో చేస్తూ ఏకంగా హోంమంత్రి అనిత గారు సంతకాలు చేసి పెరోల్ ఇచ్చిన మాట వాస్తవం. ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్సీపీ మీదో ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రజల ముందు పచ్చి అబద్ధాలు మాట్లాడటం. మరి ఈ అంశం మీద మరి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా మరి ఇవన్నీ కూడా బయట పెట్టాం. పెరోల్ ఇవ్వద్దని 16/7/2025 హోంశాఖ విడుదల చేసినటువంటి లేఖ ఇది. వారు రిజెక్ట్ చేసినటువంటి లెటర్ ఇది, ఉత్తర్వులు. కానీ ఇవన్నిటినీ కాదని చెప్పి 37న మరి పెరోల్ ఇవ్వమని రౌడీ షీటర్ శ్రీకాంత్కి ఆదేశాలు ఇచ్చినటువంటి హోంశాఖ మంత్రి మీద, అధికారుల మీద, అనిత గారి మీద మరి ఏం చర్యలు తీసుకున్నారు, ఏం సీరియస్ అవుతున్నారో కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నిప్పుల్లా నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం సినిమా డైలాగులు వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అంట. ఏం సీరియస్ మీరు చెప్పండి. ఒక్కళ్ళ మీదైనా సరే చర్య తీసుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా? మరి గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అసభ్య చేష్టలు చేస్తూ మరి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ వీడియోలు వైరల్ అయితే మరి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఆ వ్యవహారం బయట పెట్టారనేటువంటి అపోహతో ఒక మహిళని ఇష్టానుసారం వేధింపులకు గురి చేస్తే, ఆ మహిళ కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తే, పాల్పడితే మరి ఎక్కడైనా సరే ఆ మహిళకి మీరు రక్షణగా ఉన్నారా? చెప్పండి. మహిళకి ఎక్కడన్నా రక్షణగా ఉన్నారా? వేధింపులకు గురి చేసి అసభ్య చేష్టలకు పాల్పడినటువంటి నజీర్ అహ్మద్ మీద, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదేనా మీ సీరియస్నెస్ అంటే? దీనికి సమాధానం చెప్పండి. దళిత మహిళ కేజీబీవీ ప్రిన్సిపల్ వేధించి మరి వెంటాడి ఆమెపై కక్ష తీర్చుకున్నటువంటి ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్, ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు? రక్షణగా ఉండి మరి ప్రిన్సిపల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు అండగా నిలబడలేకపోయింది? డైలాగులు పేల్చే చంద్రబాబు గారు, మీ ఆగ్రహం, మండిపాటు, సీరియస్నెస్ ఎక్కడికి వెళ్ళాయి? ఆ ప్రిన్సిపల్ని ఎందుకు కాపాడలేకపోయారు? కోన రవికుమార్ మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోయారు? మీరు సమాధానం చెప్తారా? నేను లేస్తే మనిషిని కాదు, నాతో పెట్టుకోవద్దని సినిమా డైలాగులు బాగా చెప్తున్నారు కదా మీరు. మరి మీ సీరియస్నెస్ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? కనీసం ఒక్కరి మీదైనా సరే చర్యలు తీసుకున్నారా? ఒక కేసు పెట్టారా? కేబినెట్ మీటింగ్ లో మాత్రం హై డ్రామా నడిపారు. ఎమ్మెల్యేలు చేస్తున్న చేష్టలకి చంద్రబాబు గారు సీరియస్ అని ఒక స్క్రోలింగ్స్ నడిపి చేతులు దులిపేసుకున్నారు. మరి సభ్య సమాజం తల దించుకునేలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే
నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారిని వారి తల్లిని ఇష్టానుసారం దుర్భాషలు ఆడితే ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా? జూనియర్ ఎన్టీఆర్ గారిని బండబూతులు తిట్టిన తరువాత దగ్గుబాటి ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారిని 2 సార్లు కలిశారు. మరి ఆయన మీద మీరు ఏం సీరియస్ అయ్యారు? ఏం కేసు పెట్టారు? చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నారు? బిల్డప్ బ్రేకింగ్లు మాత్రం బాగా వేసుకున్నారు మీరు. చంద్రబాబు గారు సీరియస్, చంద్రబాబు గారు ఆగ్రహం అని బిల్డప్ బ్రేకింగ్లు మాత్రం బాగా వేసుకున్నారు. కానీ చంద్రబాబు గారు కనీస చర్యలు మీరు ఏం తీసుకోలేదు కదా. కనీస చర్యలు మీరు ఏం తీసుకోలేదు కదా. పబ్లిక్ గా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు ఇష్టానుసారం బూతు పనులు చేస్తుంటే మీరేమో ఒక పక్కన ప్రోత్సహిస్తారు, కేబినెట్ లో మాత్రం నీతులు చెప్తారా? చెప్పండి. ఏ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోతే వాళ్ళని మీరు ప్రోత్సహించినట్టే కదా. కానీ కేబినెట్ లో మాత్రం నీతులు చెప్తున్న చంద్రబాబు గారు. చెప్పండి. చంద్రబాబు గారు సీరియస్లు, చంద్రబాబు గారు వార్నింగ్లు ఇవన్నీ ఉత్తివే. ఆయన ఏ ఎమ్మెల్యే మీద కానీ, మంత్రి మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కేసులు పెట్టరు, బోనులో నుంచో పెట్టరు, చట్టపరంగా చర్యలు తీసుకోరు. రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ పేరిట రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి, దాడులకి చంద్రబాబు గారే రాజగురువు. చంద్రబాబు గారే రాజగురువు. ఆయనే అన్నిటికీ కూడా రాజముద్ర వేస్తారు. ఆయన సీరియస్ అని ఎల్లో మీడియా ప్రచారం చేసేది ఉత్తి బూటకం మాత్రమే, ఉత్తి బూటకం మాత్రమే. ఇంకా ఒక పెద్ద విషయం ఏంటంటే, చంద్రబాబు గారి పాలనలో బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే బాధితుల మీదే రివర్స్ కేసులు పెడతారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు, వాళ్ళని వేధిస్తారు.